అది నవంబర్ 2021. వక్ఫ్ బోర్డుకి ఒక అప్లికేషన్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం మధ్యలో ఉన్న ఒక భవనం మొఘల్ పరిపాలనా కాలంలో ఒక ముస్లిం సత్రమని, కాబట్టి ఆ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలని దాని సారాంశం. వెంటనే వక్ఫ్ బోర్డ్ ఆ అప్లికేషన్ని ఆమోదించి కొద్ది రోజులకే సూరత్లోని ఆ భవనానికి నోటీస్ పంపించింది. ఆ నోటీస్ అందుకున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి సూరత్ నగర మున్సిపల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం అది. నిజానికి కాలగమనంలో ఈ ఆస్తి మొఘలాయుల నుంచి బ్రిటిష్ వాళ్ళకి, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ నుండి భారత ప్రభుత్వానికి బదిలీ అయింది. కానీ ఈ ఆస్తికి సంబంధించిన పత్రాల్లో ఈ మార్పులని నమోదు చేయకపోవటం వల్ల ఈ ఆస్తులు తమవే అని వక్ఫ్ బోర్డ్ బలంగా వాదిస్తుంది. అలాగే తమిళనాడులోని తిరుచిరాపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచుందురై అనే గ్రామంలో ఒక రైతు తన తాత ముత్తాతల నుండి తనకు సంక్రమించిన ఆస్తిని అమ్మటానికి చూసినప్పుడు ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయబడిందని తెలిసింది. కేవలం ఈ రైతు ఒక్కడే ఆస్తే కాదు, పూర్తి తిరుచెందురై గ్రామమే వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయబడింది. ఇందులో 1500 సంవత్సరాల పురాతనమైన సుందరేశ్వర స్వామి దేవాలయం కూడా ఉండడం విశేషం. 1956లో మొదటిసారిగా వక్ఫ్ రికార్డులలో నమోదు చేయబడిన దాని ప్రకారం ఎప్పుడో మధ్యయుగాల్లో ఆర్కాట్ నవాబైన అన్వరుద్దీన్ ఈ గ్రామంతో పాటు 19 గ్రామాలను వక్ఫ్గా ప్రకటించాడని రాసుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో ఈ ఆస్తినే వక్ఫ్ లేదా ఈనాం భూమిగా నమోదు చేశారు. అయితే 1956కి ముందు నుంచి గ్రామస్తుల దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో ఎక్కడా ఈ వక్ఫ్ ప్రస్తావన లేదు. అంతేకాదు, ఈ గ్రామంలో వందల సంవత్సరాల నుంచి ముస్లింలు నివసించిన దాఖలాలు కూడా లేవు. సరే, ఈ క్లెయిమ్ని కోర్టులో సవాలు చేద్దామా అంటే వక్ఫ్ చట్టం ప్రకారం ఈ కేసులని ఏ సివిల్ కోర్టులు తీసుకోవు. కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్లో మాత్రమే వీటిని సవాలు చేయవలసి ఉంటుంది. ఈ ట్రిబ్యునల్స్లో ఇచ్చిన తీర్పుల్ని హైకోర్టుల్లో, ఆ తర్వాత ఈ హైకోర్టు తీర్పుల్ని సుప్రీంకోర్టులలో మాత్రమే సవాల్ చేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక వ్యవస్థ ఇంత ఎక్స్క్లూజివ్గా ఉండటం ఏంటి? ఏ ఇతర మత సంస్థలకి లేని ఏర్పాటు కేవలం వక్ఫ్ బోర్డుకే ఎందుకుంది అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ముస్లిం మైనారిటీలని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన చట్టంగానే ఇది మనకు అర్థమవుతుంది. ఈ చట్టంలో సెక్షన్ 40 అత్యంత కీలకమైంది. ఈ సెక్షన్ ప్రకారం ఏ ఆస్తినైనా కొన్ని ఆధారాలు చూపి వక్ఫ్ బోర్డు ఆమోదం పొందగలిగితే ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. కానీ ఈ ఆధారాలు ఎలా చూపాలి, ఇవి ఎలాంటి ఆధారాలు అయి ఉండాలి అనే విషయాలని ఈ సెక్షన్ గాలికొదిలేసింది. కేవలం వక్ఫ్ బోర్డులో ఉండే సభ్యులు ఆమోదిస్తే చాలు, ఏ ఆస్తి అయినా సునాయాసంగా వక్ఫ్గా ప్రకటించుకోవచ్చు. ఇంత పక్షపాతమైన ఈ చట్టం ద్వారా 2013 వరకు దేశంలో వక్ఫ్ ఆస్తులు 18 లక్షల ఎకరాలుగా ఉండేవి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు ఈ వక్ఫ్ బిల్లుకి సవరణలు చేసింది. ఈ సవరణలతో ఎవరైనా వక్ఫ్గా ప్రకటించిన ఆస్తిని ఆక్రమించినా, ఉపయోగించుకుంటున్న క్రిమినల్ కేసులు పెట్టచ్చు. అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్లోని తీర్పుని హైకోర్టులో సవాలు చేయడానికి అప్పటిదాకా ఉన్న 90 రోజుల గడువుని 30 రోజులకు తగ్గించేసింది. ఈ సవరణలు అప్పటిదాకా పోలీస్ పహారాలో ఉన్న వక్ఫ్ బిల్లుకి Z+ సెక్యూరిటీని కేటాయించినట్టుగా చెప్పొచ్చేమో. దీంతో ఈ వక్ఫ్ బోర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 12 సంవత్సరాలలో ఏకంగా 21 లక్షల ఎకరాల్లో జెండా పాతింది. దీంతో భారత రక్షణ వ్యవస్థ మరియు భారతీయ రైల్వేల ఉమ్మడి ల్యాండ్ బ్యాంక్ని మించిపోయేలా మొత్తం 39 లక్షల ఎకరాల చోటుతో దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్కి యజమానిగా మారింది. వక్ఫ్ తనది అని చెప్పిందంటే అది పొలమైనా స్థలమైనా అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిందే, లేదంటే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి. ఆ తర్వాత ట్రిబ్యునల్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టులకి తిరుగుతూ చాలా డబ్బే వదిలించుకోవాల్సి ఉంటుంది. మరి వక్ఫ్ అంటే రాజ్యాంగ వ్యవస్థ కాదు, రాజ్యాంగేతర వ్యవస్థగానే చూడాలి.
ఎందుకంటే ఒక మత సంస్థకి రాజ్యాంగంలోని ఏ అధికరణను ఉపయోగించుకొని ఇన్ని అధికారాలు కల్పించారో ఎవ్వడికీ స్పష్టత లేదు. ఇంత అపరిమిత అధికారాలు గల చట్టం ద్వారా సంక్రమిస్తున్న ఈ ఆస్తులని సక్రమంగా నిర్వహిస్తారా అంటే అది ఉండదు. ఈ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన రికార్డ్స్ ఏవీ సరిగ్గా ఉండవు. ఎప్పుడూ సెక్యులరిజం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ మైనారిటీలను వివక్షకు గురి చేస్తున్నారని గోల చేసేవాళ్లు నిర్వహించే ఈ వక్ఫ్ బోర్డులలో అంతర్గత ప్రజాస్వామ్యమే కనిపించదు. కేంద్రంలో సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, అలాగే వివిధ రాష్ట్రాల్లో 30 రాష్ట్ర వక్ఫ్ బోర్డులుగా ఈ వక్ఫ్ పనిచేస్తుంది. ఈ వక్ఫ్ కార్యక్రమాల్లో ముస్లింలలో మెజారిటీ వర్గాలైన షియా, సున్నీలదే ఆధిపత్యం. ఒక ప్రాంతంలో సున్నీ ఆస్తులు ఎక్కువగా ఉంటే సున్నీ వక్ఫ్ బోర్డ్ని, అలాగే షియా ఆస్తులు ఎక్కువగా ఉంటే షియా వక్ఫ్ బోర్డ్ని పెట్టుకోవడానికి ఈ వర్గాలకు మాత్రమే అనుమతిస్తారు. బోరా, అగాఖానీ, అలాగే మన రాష్ట్రంలోని నూర్బాషాలు అంటే దూదేకుల లాంటి ముస్లింలలోని మైనారిటీలకి ఇటువంటి హక్కులేమీ ఉండవు. వక్ఫ్లో నమోదు చేయబడిన ప్రతి ఆస్తికి ముత్తవలి ఉంటాడు. ఇతడే ఈ ఆస్తికి సంరక్షకుడు. ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు తమకు కావలసిన వాళ్ళనే ముత్తవలీలుగా నియమించుకుంటూ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై విపరీతమైన అవినీతికి పాల్పడతారు. ఈ వక్ఫ్ ఆస్తులని చాలా తక్కువ ధరలకి లీజుకి లేదా అద్దెకి ఇవ్వటం, లేకపోతే మొత్తానికి అమ్మేయటం చేస్తూ ఉంటారు. ఈ ముత్తవలీల అవినీతికి ముంబైలో జరిగిన ఒక సంఘటనని ఉదాహరణగా చెప్పొచ్చు. సంవత్సరాల క్రితం కరీంబాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి ముంబైలోని తన 4,50,000 చదరపు అడుగుల భూమిని వక్ఫ్ బోర్డుకి దానం చేశాడు. ఈ ల్యాండ్ని 2001లో ముఖేష్ అంబానీకి 21 కోట్లకు అమ్మేశారు. ఈ చోటుతో కలిసి ఉన్న పెద్ద స్థలంలోనే అంబానీ తన ఇల్లు యాంటీలియాని కట్టుకున్నాడు. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. దేశంలో అత్యంత ధనవంతుడైన అంబానీ దగ్గర నుండి అత్యంత పేదవాడైన ఒక రైతు దాకా ఎందరో ఈ వక్ఫ్ బాధితులున్నారు. ఇంత ప్రజాకంటకంగా ఉన్న ఈ చట్టానికే ఇటీవల మోడీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల్లో వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని పూర్తిగా తొలగించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఇప్పటిదాకా అందరూ ముస్లింలే ఉండేవాళ్ళు. కానీ ఈ కొత్త చట్టంలో మొత్తం 22 మంది సభ్యుల్లో 2 నాన్ ముస్లిమ్స్ ఖచ్చితంగా ఉంటారు. అలాగే 11 మంది సభ్యులుండే స్టేట్ వక్ఫ్ బోర్డులో కూడా 2 నాన్ ముస్లిమ్స్ ఉంటారు. అలాగే ముస్లింలలో మైనారిటీలైన బోరా, అగాఖానీ, నూర్బాషాల లాంటి వారికి ప్రాతినిధ్యం ఖచ్చితంగా బోర్డులలో ఉండాలి. అలాగే ప్రైవేట్ ముస్లిం ట్రస్టులని లేక మసీదులని పెట్టడం, వాటిని వక్ఫ్ కింద పరిగణించటం లాంటివి ఇక జరగవు. ఇక నుంచి ఇలాంటి ట్రస్టులని, మసీదులని ప్రైవేట్ ఆస్తులుగానే పరిగణిస్తారు. ట్రిబ్యునల్ల తీర్పులని సవాలు చేసే సమయాన్ని తిరిగి 90 రోజులకి మార్చారు. అలాగే ట్రిబ్యునల్లో ఉండే 3 సభ్యులలో ముస్లిం షరియా చట్ట నిపుణుడిని తొలగించి 2 సభ్యుల ట్రిబ్యునల్గా మార్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కాగ్ లాంటి సంస్థల ద్వారా వక్ఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేసే అధికారాన్ని తీసుకొచ్చారు. ఈ సవరణల ద్వారా ఇంత పారదర్శకంగా కనిపిస్తున్న ఈ కొత్త చట్టాన్ని కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, దేశంలో ఎక్కువ మంది ముస్లింలు చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటూ సామాన్య జీవితం గడిపేవాళ్లే. వీరందరికీ వక్ఫ్ బోర్డులకి ఇంతింత ఆస్తులు ఉన్నాయని కానీ, వాటి ద్వారా పెద్ద మొత్తాల్లో ఆదాయాలు వస్తాయని కానీ తెలియనివ్వరు కూడా. ఈ ముస్లిం పెద్దలు ఎంతసేపటికి వీరిని ఓటు బ్యాంకుగానే చూడటం, అలాగే రంజాన్ తోఫాలు, ఇఫ్తారు విందులు ఇవ్వటంతోనే సరిపెడతారు. ఈ కొత్త చట్టం ద్వారా ముస్లింలలోని అన్ని వర్గాలని బోర్డుల్లోకి తీసుకోవాల్సి ఉండటం, తద్వారా వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలని అందరికీ పంచవలసి రావటం ఈ పెద్దలకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇంకా ఈ ముస్లిం పెద్దలు ప్రధానంగా లేవనెత్తుతున్న విషయం బోర్డులలో ఖచ్చితంగా 2 ముస్లిమేతర సభ్యుల నియామకం. ఈ కొత్త చట్టంలో ముస్లిమేతరులు అంటే హిందువులే కాదు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు కూడా వస్తారు. ముస్లిం వర్గాల మధ్య రాజకీయ ఐక్యత కోసం 2 ఇతర మతస్థులుంటే తప్పేంటి? అయితే ఈ ముస్లిమేతర సభ్యులు మతపరమైన నిర్ణయాలలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని ఈ కొత్త చట్టం స్పష్టంగా చెబుతుంది. కేవలం ముస్లింలలోని వివిధ వర్గాల మధ్య అవగాహనాపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడానికి కేటాయించిన వారుగానే వీరిని చూడాలి.
ఈ చట్టానికి కొత్తగా చేసిన ఈ సవరణలు ఖచ్చితంగా ముస్లింలలో ఉన్న వెనుకబాటుతనాన్ని, అభద్రతాభావాన్ని తొలగించడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం. మీరు ఈ చట్టం గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.